ఇవాళ సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, కొత్త పథకాలు, వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఇప్పుడు చూద్దాం. ధరణి పేరును భూమాతగా మార్చాలి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ కార్డులు సపరేట్ వంచాలి, మూసీ నది డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ వెళ్ళి పైసలు తేవాలి, జప్పున్నే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిసైడ్ చేసింది మన కేబినెట్. సచివాలయంలో ముఖ్యమంత్రి సారు, మంత్రులు, పెద్ద ఆఫీసర్లు చాలాసేపే మాట్లాడుకున్నారు పబ్లిక్ ఏం చేయాలనేది. రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించబోతున్నాం. తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనే డిసైడ్ చేస్తానికి మంత్రులతోటి కమిటీ వేసుకున్నారు. అట్లనే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఊళ్ళని జిహెచ్ఎంసీల కలుపుడు మీద కూడా కమిటీ తయారు చేసిండ్రు. మూతవాడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పక్కా తెరుస్తారట. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు డబ్బు నడిపిస్తానికి 437 కోట్లు పంపిస్తున్నారు. హుస్నాబాద్ తో పాటు గన్పూర్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క నీరు అందుతుంది. కాబట్టి వచ్చి రాబోయే సీజన్లలో నీళ్లు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం. కోదండరాం, అమీర్ అలీ కన్సాలను ఎమ్మెల్సీలను చేయాలని గవర్నర్ గారికి కొత్త ఫైల్ పంపుతోంది. ఆటలలో పతార చూపిస్తున్న షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నికాత్ జరీను, క్రికెటర్ సిరాజ్ కు హైదరాబాద్ లో 600 గజాల జాగా గ్రూప్ 1 జాబులు ఇస్తున్నారు. అట్లనే కేరళ రాష్ట్రం వాయనాడ్ల వరదలు వచ్చి అంత ఆగమాగం ఉన్నది కదా, శాతనైన కాడికి సాయం చేయబోతుంది మన సర్కారు.